గత 10 ఏళ్ల కాలంలో తెలంగాణ శాసనసభను సరిగ్గా నిర్వహించలేదని, శాసనసభలో ఏం జరుగుతుందో కూడా ప్రజలకు తెలియకపోయేదని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో దివంగత శ్రీపాదారావు జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. గత ప్రభుత్వం సభలో ప్రతిపక్షాలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. కొత్త ప్రభుత్వంలో శాసనసభలో ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుందన్నారు. శాసనసభలో జరిగే చర్చను కోట్లాది మంది ప్రజలు చూస్తుంటారని, చిన్న పిల్లలు కూడా శాసనసభలో జరుగుతున్న సమావేశాలపై చర్చించుకుంటున్నారన్నారు. శ్రీపాదారావు గురించి మాట్లాడారు. ఆయన అసెంబ్లీలో ఉన్న సమయంలో తాను లేనందుకు బాధగా ఉందన్నారు. శాసనసభ ఉన్నంత వరకు శ్రీపాదారావును స్మరించుకుంటారన్నారు. హైదరాబాద్ హైటెక్ సిటీలోని ఓ హోటల్లో తెలంగాణ స్టేట్ యాన్యువల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హాజరయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చే పారిశ్రామికవేత్తలకు కాంగ్రెస్ ప్రభుత్వం రాయితీలు ఇవ్వడంతో పాటు పూర్తి సహకారం అందించడానికి సంసిద్ధతగా ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందిస్తుందన్నారు. తెలంగాణలోని మహిళలను కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మిగా చూస్తుందని తెలిపారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు కొత్త ఇండస్ట్రీ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని చెప్పారు. నరేంద్ర మోదీని మరోసారి గెలిపిద్దామనే నినాదంతో తెలంగాణ బీజేపీ ఆయా జిల్లాలో విజయ సంకల్ప యాత్రను నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా హిమాయత్ నగర్ టీటీడీ ఆలయంలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఖైరతాబాద్ నియోజకవర్గం టీటీడీ ఆలయం నుంచి కిషన్ రెడ్డి రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. మూడోసారి మోదీని ప్రధాని పీఠంపై కూర్చోబెట్టాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జాతీయ రహదారుల విస్తరణ, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, విమానాశ్రయాల పెంపు, పేదలందరికీ నాణ్యమైన బియ్యం, కరోనా వ్యాక్సిన్ పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు మోదీ హయాంలో అమలు అయ్యాయన్నారు. మోదీ పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంతో ఉన్నారన్నారు. బేగంపేటలోని పివి నరసింహారావు భవన్లో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు. పివి నరసింహారావు దేశం గర్వించదగ్గ గొప్ప నాయకులని ఆయన అన్నారు. పివి నరసింహారావుకు భారతరత్న ప్రకటించడం దేశానికి గర్వకారణమని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. భారతరత్న ప్రకటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వానికి తలసాని శ్రీనివాస్ యాదవ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశాన్ని సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఘనత పివి నరసింహారావుకే దక్కుతుందన్నారు. దేశ ప్రధాన మంత్రిగా పనిచేసిన ఏకైక తెలుగు వ్యక్తి పివి అన్నారు. ఈ రోజు రామానంద తీర్థంలో మరి ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పెద్దలు ప్రభాకర్ గారికి, ఆయచిత్తం శ్రీధర్ గారు, శేఖర్ గారికి, సోదరిమణి కార్పొరేటర్ మహేశ్వరి గారు, శ్రీహరి గారికి, నరేందర్ గారు, శ్రీనివాస్ గారు, పివి గారి కుటుంబ సభ్యులకు, అదేవిధంగా రామానంద తీర్థ మరి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్ కు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి మిత్రులకు అందరికీ నమస్కారం. ఎంతో సంతోషదాయకమైనటువంటి అంశం. ఈరోజు పివి గారి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం ఈ భారతదేశంలో కాదు ప్రపంచం గర్వపడేటువంటి నేత పివి గారు ఒక మారుమూల గ్రామంలో జన్మించి అంచెలంచెలుగా ఎదగడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకొని ఒకవైపున తెలుగు రాష్ట్రాల్లో విశేషమైనటువంటి సేవలు అందించి మంత్రిగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా ఏకంగా ఈ దేశానికి మల్కజ్గిరి ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వసతులు లేక ఆసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బంది పడుతున్నారని మల్కజ్గిరి ఎమ్మెల్యే బారి రాజశేఖర రెడ్డి అన్నారు. మల్కజ్గిరి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య అధికారులతో పాటు కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బారి రాజశేఖర రెడ్డి మాట్లాడారు. ఆసుపత్రిలో వివిధ అవసరాల కోసం జిల్లా కలెక్టర్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ల దృష్టికి తీసుకువెళ్తామని, రోగులకు అవసరమగు వసతులను కల్పించేందుకు కృషి చేస్తామని, ముఖ్యంగా హాస్పిటల్లో లిఫ్ట్ లేకపోవడంతో గర్భిణీలు, వృద్ధులు, ఇతర రోగులు ఇబ్బందులు పడుతున్నారని, ఆ సమస్య పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సూచనలు, స్థానికుల సూచనలను కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని, త్వరలోనే సమస్యలను పరిష్కరించేందుకు మార్గాలు చూపుతామన్నారు. ఇవాళ మల్కాజ్గిరి హాస్పిటల్లో రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒక లిఫ్ట్ సమస్య గత 2.5 సంవత్సరాల నుంచి
ఈ లిఫ్ట్ సమస్య అలాగే ఉంది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇక్కడ పై ఫ్లోర్లో అంటే 3rd ఫ్లోర్లో పాలియేటివ్ కేర్ అనే క్యాన్సర్ పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా ఇక్కడనే NICU వాళ్ళకి కూడా ఉండడం వలన వాళ్ళు అనేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు లిఫ్ట్ లేకపోవడం మూలాన. కమిషనర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఈ లిఫ్ట్ని త్వరలోనే రిపేర్ చేయించాలని చెప్పేసి. అదేవిధంగా సదనంకి సంబంధించిన సర్టిఫికేట్లు కూడా కొన్ని జారీ చేయట్లేదు అనేసి చెప్పడం, అంటే వాళ్ళకు ఫ్రీ పాసులు ట్రైన్ పాసులు ఇవ్వడానికి గురించి వాళ్ళు కూడా కంప్లైంట్ రైజ్ చేయడం జరిగింది. ఇమీడియట్లీ మన హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు కూడా త్వరలోనే అవి కూడా సహకారం అందిస్తామని వాళ్ళు కూడా తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని, కొంతమంది కావాలనే తనను టార్గెట్ చేశారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో HMDA లేఅవుట్ లో మల్లారెడ్డి వేసిన రోడ్డును అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మాట్లాడారు. అధికారం వల్ల చేతుల్లో ఉంది కాబట్టి ఏమైనా చేస్తారని అన్నారు. HMDA అధికారుల అనుమతి తీసుకుని తాను అప్పుడు కాలేజీ కోసం రోడ్డు వేశానన్నారు. 2500 గజాల రోడ్డు స్థలానికి గాను ప్రత్యామ్నాయంగా తన స్థలాన్ని నాడు మున్సిపాలిటీకి ఇచ్చారని మల్లారెడ్డి తెలిపారు. కాలేజీ రోడ్డు తొలగించడంతో 25,000 మంది విద్యార్థులు అధ్యాపకులు ఇబ్బంది పడుతున్నట్లు చెప్పారు. ఇకపై తమ కాలేజీ వద్ద ట్రాఫిక్ సమస్య విపరీతంగా పెరిగిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మేడిగడ్డలోని కొన్ని పిల్లర్లు మాత్రమే కుంగిపోతే ప్రాజెక్టు మొత్తం పోయినట్లుగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజ్ లో కొన్ని పిల్లర్లు మాత్రమే డ్యామేజ్ అయ్యాయని తెలిపారు. ఇక్కడకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం గతంలో వచ్చి ప్రజలకు ఈ తప్పుడు సమాచారం ఇచ్చిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని ధ్వజమెత్తారు. తాము మేడిగడ్డ పర్యటనకు వస్తే దాని నుంచి మళ్లించేందుకు కాంగ్రెస్ వాళ్ళు పోటీ పర్యటనలు చేయడం విడ్డూరమన్నారు. ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందో చూస్తున్నాం. ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం ఏంటంటే ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ఇష్యూస్ను సమాధానం చెప్పాలి, అడ్రస్ చేయాలి. కానీ దురదృష్టవశాత్తు ఆ రోజు కేసీఆర్ గారు ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పొద్దని నల్లగొండలో సభ పెడితే ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మేడిగడ్డ పర్యటన పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ చేసింది. ఈరోజు మేము మేడిగడ్డ పర్యటనకు వస్తే అదే సమయానికి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని దగ్గర ఇంకో యాత్ర పెడతా ఉన్నారు. అంటే ఏంది ఇది? ఒక మల్లర ప్రయత్నం తప్ప ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వం వ్యవహరించేటువంటి విధానం కాదు. అంటే ప్రతిపక్షానికి స్పేస్ లేకుండా తాము ఆక్రమించుకోవాలనే ఒక చీప్ టాక్టిక్స్, ఒక చిల్లర ప్రయత్నం తప్ప ఇందులో ఒక పైశాచిక ఆనందం తప్ప ఒక ప్రభుత్వం యొక్క విధానం కాదు, ఒక ప్రభుత్వం అవలంబించేటువంటి పద్ధతి కానే కాదని కూడా ఈరోజు చెప్పుకోక తప్పదు. తెలంగాణ ప్రభుత్వానికి 175 ఎకరాల భూమిని కేంద్ర రక్షణ శాఖ బదిలీ చేసింది. ఈ భూములకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదనలు అందాయి. ఈ ప్రతిపాదన పట్ల సానుకూలంగా స్పందించిన రక్షణ శాఖ భూముల బదిలీకి అనుకూలంగా అనుమతులను ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కార్యాలయం స్పందిస్తూ జనవరి 5న ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని చెప్పారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెట్టేందుకు రక్షణ శాఖ పరిధిలోని భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రేవంత్ కోరగా కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించిందని అన్నారు. తమ అభ్యర్థనపై సానుకూలంగా స్పందించిన ప్రధాని మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిని ఉద్దేశించి పరుష పుదాజాలంతో మాట్లాడిన బండి సంజయ్ బీజేపీ అధిష్టానం వెంటనే పార్టీ నుండి బహిష్కరించాలని తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపకులు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణరావు గౌడ్ డిమాండ్ చేశారు. సభ్య సమాజం తలదించుకునేలా బండి సంజయ్ మాట్లాడారని, ఇలాంటి వ్యక్తులు రాజకీయ నాయకులుగా ప్రజాప్రతినిధులుగా ఉండే అర్హత లేదని ఆయన అన్నారు. రాజకీయ లబ్ధి కోసం దేవుడి పాట పాడే నకిలీ భక్తుడు బండి సంజయ్ అని, ఆయన బ్లాక్ మెయిలింగ్, బెదిరింపు వసూలు రాజకీయాలు అందరికీ తెలిసినవేనని లక్ష్మణరావు విమర్శించారు. పొన్నం ప్రభాకర్ మాతృమూర్తిని ఉద్దేశించి అత్యంత హేయంగా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ శ్రేణులు కూడా అసహించుకుంటున్నారని, రాష్ట్ర ప్రజలందరూ సంజయ్ ను చీకొడుతున్నారని మండిపడ్డారు. సంజయ్ ని పార్టీ నుండి బహిష్కరిస్తేనే బీజేపీ పరువు నిలబడుతుందని, లేదంటే తగిన మూల్యం తప్పదని ఆయన హెచ్చరించారు. మొన్న బండి సంజయ్ గారు ఎంపీ గారు కరీంనగర్ పొన్నం ప్రభాకర్ గారిని వాళ్ళ మదర్ మీద చేసిన వ్యాఖ్యలు ఇమ్మీడియట్లీ వెనుకకు తీసుకోవాలి. అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ ఇది చేసినప్పుడు పార్లమెంట్లో ఎంత
పార్లమెంట్లో చేసినా కానీ అందరితో గట్టిగా వాయిస్ వినిపించి తెలంగాణ సపరేట్ చేసిన ఒక పిల్లర్గా, ఒక తెలంగాణ రావడం ఒక పిల్లర్గా పనిచేసిన వ్యక్తిని బండి సంజయ్ గారు అప్పుడు ఎక్కడున్నారో ఏమో ఎవరికి తెలియదు. ఆయన మీద వాళ్ళ మదర్ మీద కామెంట్ చేసి చాలా ఖండిస్తున్నాము. ఇమీడియట్లీ బీజేపీ పార్టీ స్టేట్ అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారికి, సెంట్రల్ బీజేపీ లీడర్లకు అందరికీ చెప్పడం ఏంటంటే ఇమీడియట్లీ సస్పెండ్ చేయాలని మేము కోరుతున్నాము బండి సంజయ్ గారిని. లేకుంటే తెలంగాణలో ఉన్న గౌడ సోదరులందరూ బీజేపీకి ఓటు వేయమని కంఠముఖంగా చెప్తున్నాము. అదేవిధంగా బీసీ నేత ఆయన పొన్నం ప్రభాకర్ మొన్ననే బిల్లు కూడా అసెంబ్లీలో పెట్టి అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కాటా సునీత రాజేష్ దంపతుల ఆధ్వర్యంలో బీరంగూడ శివాలయం ప్రాంగణంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సతీమణి గూడెం యాదమ్మ, అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి, సతీమణి సునీత హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు ఆటల పోటీలు నిర్వహించారు. ఆడపిల్ల పుడితే మహాలక్ష్మిగా భావించాలని కాటా సునీత అన్నారు. కొడుకు కూతురు అనే వ్యత్యాసం లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలని తెలిపారు. మహిళలకు స్వేచ్ఛనిచ్చి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధించే వరకు వారిని ప్రోత్సహించాలని కోరారు. సమాజంలో మహిళలను చిన్న చూపు చూస్తున్నారని తెలిపారు. మహిళలకు ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెడుతుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అన్ని రంగాలలో మహిళలు ముందుండాలన్నారు. ఈరోజు ఇక్కడ బీరంగూడ గుట్ట మీద కాటా రాజేష్ గౌడ్ సునీత దంపతులు మహిళా దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. పర్టికులర్గా ఈ మహిళా దినోత్సవం అనేది కేవలం ఆడవాళ్ళకు సంబంధించింది అని కాకుండా అంటే మగవారు కూడా తమ వంతు స్థాయశక్తిలో ప్రయత్నిస్తారు. ఆడది ముందుకు రావాలన్నా ఏది చేయాలన్నా వాళ్ళ వంతు వాళ్ళు కూడా ప్రయత్నిస్తున్నారు. ఆడవాళ్ళు ఇల్లు దాటి బయటకు వచ్చి వాళ్ళకి నచ్చినటువంటి వృత్తిలో కానీ వాళ్ళకి నచ్చినటువంటి పనిలో కానీ వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి తనకంటూ ఒక గుర్తింపును సాధించుకుంటుంది. అట్లా ప్రతి సంవత్సరము ఎంతోమంది మహిళలు తమ యొక్క ప్రతిభను వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చుకొని వాళ్ళకంటూ ఒక స్థానాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. పర్టికులర్గా ఏంటంటే ఈ మహిళా దినోత్సవం అనేది ఆడవాళ్ళకి March 8 అంటే ప్రతి సంవత్సరము అంతర్జాతీయ మహిళా దినోత్సవం March 8 చేసుకుంటారు. కాకపోతే ఈరోజు ఏమైందంటే ఈ సంవత్సరం ఆ రోజు మహాశివరాత్రి రావడం వల్ల ఒక 5 రోజులు ముందుగా చేయడం జరుగుతుంది. మహిళా దినోత్సవం సందర్భంగా మా తరఫు నుంచి మేము మహిళలకి క్రీడా కార్యక్రమాలు కానీ ఆట పోటీలు కండక్ట్ చేసి వాళ్ళ టాలెంట్ని బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ పోటీలు నిర్వహించి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అట్లే కార్యక్రమం వచ్చిన ప్రతి మహిళకు కూడా మా తరఫు నుంచి మేము వాళ్ళకి చీరలు కానీ గిఫ్ట్లు కానీ పంచడం జరిగింది. హైదరాబాద్ గచ్చిబౌలిలో శానిటరీ ప్రొడక్ట్స్ కు సంబంధించి లగ్జరీ సెగ్మెంట్ తో కూడిన డీసీ షోరూమ్ ను నిర్వాహకులు ప్రారంభించారు. ఆధునికతతో పాటు అత్యుత్తమ ఉపకరణాలను వినియోగదారులకు అందించడమే ప్రధాన లక్ష్యమని షోరూమ్ ఎండీ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు తెలిపారు. ఈ ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు, మేనేజర్ పాల్గొన్నారు. గచ్చిబౌలిలో లగ్జరీ సెగ్మెంట్ తో కూడిన డీసీ షోరూమ్ ను ఎండీ డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు ప్రారంభించారు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే 2 డీసీ షోరూమ్ అని హరినాథ్ బాబు తెలిపారు. తమ విలువైన కస్టమర్స్ కు అధిక నాణ్యత కలిగిన జాగ్వార్ ఉత్పత్తులు అందించడానికి తమ సంస్థ కృషి సాగిస్తూ వస్తుందని తెలిపారు. శానిటరీ వేర్ వస్తువులు, లగ్జరీ సెగ్మెంట్, వెల్నెస్ పవర్ అండ్ క్లోజర్లు, గ్లీజర్లు మొదలైన ఉత్పత్తులు తమ వద్ద ఉంటాయన్నారు. కస్టమర్ల అవసరాలను తీర్చడానికి సరసమైన ధరతో అత్యంత నాణ్యమైన వస్తువులను అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫైటర్ రమేష్ రెడ్డి, జాగ్వార్ జోనల్ ఎండీ హెగ్డే, జాగ్వార్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ బ్రాంచ్ హెడ్ అభిజిత్ సింగ్, జాగ్వార్ మేనేజర్ పి క్రాంతి కుమార్, సూర్య ఇంటర్నేషనల్ మేనేజర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఈ రోజున గచ్చిబౌలిలో చౌరస్తాలో శ్రీలక్ష్మి శానిటరీ స్టోర్ ప్రారంభించడం జరిగింది. జాగ్వార్ డైరెక్టర్ క్లబ్ అనే కొత్త మోడల్ షోరూమ్స్ మేము తయారు చేయడంలో ఇది రెండోది హైదరాబాద్ లో, అలాగే ఏపీ తెలంగాణలో కూడా రెండోది. ఒక ప్రతిష్టాత్మకమైన బ్రాండ్ జాగ్వార్, మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్ జాగ్వార్. జాగ్వార్ సంస్థ ఒక ఇండియాలోనే కాకుండా 66 దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. మన ఇండియన్స్ అంతా గర్వించదగ్గ విషయం. మన ప్రీతమ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపు మేరకు మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ జాగ్వారు 60 సంవత్సరాల క్రితమే ప్రారంభించడం జరిగింది. అట్లాంటి ప్రొడక్ట్ ఈ రోజున ఒక సిపి ఫిట్టింగ్ అనే కాకుండా షవర్ ఎన్క్లోజర్స్, షవర్ ప్యానల్స్, వర్ల్పూల్, స్పా, హాట్ వాటర్ సొల్యూషన్స్, యూ నేమ్ ఇట్ వీ హ్యావ్ ఇట్ అన్నట్టుగా ఉంటాయి. అంటే జాగ్వార్ సంస్థ సిపి ఫిట్టింగ్స్, తర్వాత శానిటరీ వేరే కాకుండా లైటింగ్ లో కూడా
సుమారుగా 7,50,000 స్క్వేర్ ఫీట్ ఫ్యాక్టరీ ప్రారంభించి అవుట్డోర్, ఇండోర్, డెకరేటివ్ అన్ని వెరైటీ ప్రొడక్ట్స్ తయారు చేయడం జరుగుతుంది. అవి కూడా ఇండియా మొత్తం మార్కెట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ రోజున ఎవరైనా ఒక వ్యక్తిని ఎంత సంపాదించామనకుండా ఎంత ఆరోగ్యంగా ఉన్నావు అని అడుగుతున్నారు ఈ మధ్య. అంటే యువర్ వెల్నెస్ కన్నా యువర్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, యువర్ వెల్త్ కన్నా యువర్ హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి దానికి అనుబంధంగా మా జాగ్వార్ సంస్థ తయారు చేసిన వస్తువులు ఏది వాడినా హైజీనిక్ క్రియేట్ చేసి, ఒక వెల్నెస్ ని క్రియేట్ చేసి, ఒక కస్టమర్ కి చక్కటి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసేదానికి ఒక మంచి చక్కటి ఫిట్టింగ్స్ ఉన్నాయి మా దగ్గర. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ గృహ జ్యోతి పథకం అమల్లోకి రావడంతో తెలంగాణలోని విద్యుత్ పంపిణీ సంస్థలు అర్హులైన కుటుంబాలకు జీరో బిల్లులు జారీ చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్లో గృహ జ్యోతి పథకాన్ని ప్రజలు వినియోగించుకున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో ఒకటైన గృహ జ్యోతి పథకంలో అర్హులైన లబ్ధిదారులకు విద్యుత్ పంపిణీ సంస్థల ఉద్యోగులు ప్రజల ఇళ్లకు వెళ్లి జీరో బిల్లులు జారీ చేస్తున్నారు. ఇందులో భాగంగానే కుత్బుల్లాపూర్లో వినియోగదారులకు విద్యుత్ అధికారులు జీరో బిల్లులు అందించారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టిన గృహజ్యోతి పథకంలో భాగంగా తమకు జీరో బిల్లు రావడం సంతోషంగా ఉంది అని కుత్బుల్లాపూర్ వాసులు సంతోషం వ్యక్తం చేశారు. మాలాంటి బీద వాళ్లకి ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆనందం వ్యక్తం చేశారు. జీరో బిల్లు వచ్చింది. ఇప్పుడు ఈ నెల పోయిన నెల 550 రూపాయలు 560 రూపాయలు కట్టేటోళ్ళు, కరెంట్ బిల్లు కట్టేటోళ్ళు. ఇప్పుడు ఈ నెల జీరో బిల్ ఇచ్చింది, సంతోషంగా ఉంది. కరెంట్ బిల్లు వచ్చింది సార్, మాకు చాలా సంతోషంగా ఉంది. జీరో బిల్లు రావడం వల్ల ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. థ్యాంక్ యూ. ప్రతి నెల 200 పైన అట్లా కట్టేది. సంతోషంగా ఉన్నాం సార్. మేడ్చల్ జిల్లా పర్యటనలో భాగంగా కుత్బుల్లాపూర్లో నాయిబ్ బ్రాహ్మణుల ఆత్మగౌరవ భవనాన్ని జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి పరిశీలించారు. బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరించాలని కోరుతూ నాయిబ్ బ్రాహ్మణులు నాయకులు దుండ్ర కుమారస్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ దళ్ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి మాట్లాడారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, అలాగే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధికి కట్టుబడి ఉంది అని తెలిపారు. ఇటీవల తెలంగాణ రాష్ట్రం కుల గణనకి చారిత్రాత్మకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు అని ఈ సందర్భంగా గుర్తు చేశారు. బీహార్ కులగణన తరహాలో మన రాష్ట్రంలో కులగణన చేయడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో కులగణన విషయం అసెంబ్లీలో తీర్మానం చేయడం అనేది ఒక గొప్ప విషయము. ఇది దేశానికి ఆదర్శమైన విషయం అనేది మనందరికీ తెలిసిందే. అయితే ఈ సందర్భంగా బీహార్ తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా కులగణన చేస్తా అనేది ఒక శుభసూచకం అని తెలియజేస్తున్నాను. అయితే కులగణన చేయడం వల్ల ఆ కులాల మధ్య ఉన్న తారతమ్యం కూడా తొలగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. విద్య, ఉద్యోగ మరియు స్థితిగతులు తెరవడం వల్ల వారికి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించడం అనేది కూడా అవకాశం ఉంటుందని, అంతేకాకుండా ఈ కులగణన చేయడంలో మేము ఈరోజు బీసీ దళతో పాటు మిగతా 30 నుంచి 40 సంఘాలను కలిపి జిల్లాలలో, మండలాలలో, రాష్ట్ర స్థాయిలో కూడా పర్యటన చేసి దాని మీద అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఈరోజు దేశానికి ఆదర్శం. కులగణన నిర్ణయం అనేది దేశానికి ఆదర్శం అని తెలియజేస్తున్నాను. అయితే ఈ కులగణన విషయంలో 2 దశలుగా మొదటి దశలో రాష్ట్రంలోని కుటుంబాల సంఖ్య ఎట్లా ఉంది, జిల్లాలో కావచ్చు, మండలాల్లో కావచ్చు, ఈరోజు పంచాయతీ స్థాయిలో కావచ్చు, కుటుంబాలను సేకరణ చేసిన తర్వాత 2వ దశలోకి వెళ్ళినట్లయితే ఆ కుటుంబాలలో ఉన్న వారి యొక్క కులం ఏంది, ఉపకులం ఏంది, ఒక 17-18 క్వశ్చన్లతో కూలిన ఆ క్వశ్చన్ల ద్వారా టోటల్ డేటాను సేకరించి దాన్ని ఎన్యూమరేటర్లో పొదుపరచాలని, అంతేకాకుండా వ్యక్తిగత గోప్యతకు ఎక్కడ భంగం కలగకుండా జాగ్రత్త చేయాలని, దీనికి యావత్ రాష్ట్రంలోని బీసీ సంఘాలన్నీ మద్దతు తెలియజేస్తాయని తెలియజేస్తున్నాను. టీఎస్పీఎస్సీసీ ద్వారా నిర్వహించిన ఏఈ పోస్టులకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెంటనే చేపట్టాలని అభ్యర్థులు గాంధీ భవన్ ముందు ఆందోళన చేపట్టారు. 2023 జనవరిలో పరీక్ష నిర్వహించాలని, ఇప్పటి వరకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేపట్టలేదని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరారు. ఈ సందర్భంగా నిరుద్యోగి పృథ్వీ మాట్లాడారు. టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈ పరీక్ష ఫలితాలను ప్రకటించి ఎంపీ ఎలక్షన్ కోడ్ రాకముందే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వాలని కోరారు. అప్పటి నుండి గవర్నమెంట్ ఎగ్జామ్ క్రాక్ చేయాలని గవర్నమెంట్ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నాం. 2020లో నోటిఫికేషన్ వచ్చింది, ప్రిపేర్ అయినాం. మళ్ళీ ఫస్ట్ టైం రాసినాం, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. మళ్ళీ ప్రిపేర్ అయ్యి మళ్ళీ సెకండ్ టైం కూడా రాసినాం. ఎవ్రీ ఫేజ్లో మేము ఇంకా అంటే ప్రిపరేషన్ ఫేజ్లో కానీ ఎప్పుడు కానీ మేము స్ట్రగుల్ అవుతూనే ఉన్నాం. ప్రిపరేషన్ ఫేజ్ కంటే మాకు ఈ ఫేజ్ ఇంకా చాలా కష్టంగా ఉంది.
మేము ఏం లేదు, జస్ట్ ఎలక్షన్ కోడ్ బిఫోర్ మా AEE టీవీ జరగాలి అండ్ అపాయింట్మెంట్స్ రావాలి. మా GRF ర్యాంకింగ్ లిస్ట్ వచ్చి 6 months అవుతుంది. బట్ ఇప్పటివరకు మా DB కానీ మా ఎప్పుడు జరుగుతుంది, అసలు ఎప్పుడు జరుగుతుంది అన్న క్వశ్చన్ నుండి అసలు జరుగుతుందా లేదన్న క్వశ్చన్ కూడా వస్తుంది కొందరికి డౌట్స్. మాకు 6 months ముందు GRL వచ్చింది, కానీ ఇప్పటి వరకు మా అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ అనేవి రాలేవు. GRL అంటే జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పటి వరకు మాకు ఎలాంటి అపాయింట్మెంట్స్ కానీ ఇలాంటి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ కాలేదు. సో మేము ఫస్ట్ ఎగ్జామ్ రాయడానికి చాలా కష్టపడ్డాం. మళ్ళీ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ రాసాం, సెకండ్ సారి ఎగ్జామ్ రాసాం. ఎగ్జామ్ రాసిన తర్వాత ప్రిలిమినరీ కీ అని ఫైనల్ కీ అని దానికి కూడా రిప్రజెంటేషన్స్ ఇస్తూ, అంటే మేము చేయండి ఏది జరగలేదు. ఫైనల్ కీలు కూడా మేమే తెప్పించాం, ప్రిలిమినరీ కీలు కూడా తొందరగా ఇక్కడ మేమే చూసుకున్నాం. దాని తర్వాత కోర్టు కేసు అన్న అర్జెంటల్ కేసు, కోర్టు కేసులో ఏంది తెలంగాణ ప్రభుత్వం మెగా DSC నోటిఫికేషన్ ప్రకటించడం పట్ల యూత్ కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రభుత్వం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం నిరుద్యోగులకు ఊరటనిచ్చే అంశమంటూ కొనియాడారు. అసలు సిసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగులు అందరూ అభిప్రాయపడుతున్నారని చెప్పారు. విద్యార్థులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వంలో కొలువు తీరిన జాతర ఏర్పడిందని అన్నారు. దాదాపు 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో TSPSC ద్వారా కేవలం 35 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని అన్నారు. తెలంగాణలో అసలు సిసలైన తెలంగాణ ఇప్పుడు వచ్చిందని తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులు, నిరుద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఏ తెలంగాణ అయితే వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయని ఆశించారో ఆ విద్యార్థులందరికీ ఈరోజు కొలువుల జాతర ఏర్పడింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత. దాదాపు 10 సంవత్సరాలలో 2014 నుంచి 2018 వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో TSPSC ద్వారా వాళ్ళు వేసిన ఉద్యోగాలు ఎన్ని అంటే 35,000 దాటలే. ఇది నేను చెప్పింది కాదు, మేము చెప్పింది కాదు. అప్పుడు TSPSC చైర్మన్ గంటా చక్రపాణి గారు గవర్నర్కి ఇచ్చినటువంటి లేఖలో రాసిందే. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఎంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు నాకు కాకపోతే మా తమ్మునికో, మా చెల్లెలకో, నా స్నేహితుడికో, నా బంధువుకో ఉద్యోగం వస్తుందని ఆత్మబలిదానాలు చేసుకున్నారు. తెలంగాణ వస్తే మాకు ఉద్యోగం వస్తుందని ఆశించారు. కానీ తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల వరకు కూడా ఉద్యోగాలు రాక వాళ్ళ వయసు దాటిపోయి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితుల్లో పెట్రోల్ బంకులలో చిన్న చిన్న చిరు వ్యాపారాలు పెట్టుకుని బజ్జీల బండల్లో గప్చుప్పుల షాపులు పెట్టుకుని రోజు బతుకుతున్న పరిస్థితి. డిగ్రీలు, ఇంజనీరింగ్లు, PGలు చేసినటువంటి ఎంతో మంది విద్యార్థులు వాళ్ళకి వయసు దాటిపోయింది. ఈరోజు మేము నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా ఎలిజిబుల్ లేని పరిస్థితిలో ఉండే వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. వారి ఉసురు తగిలేది ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాబట్టే ఈరోజు వాళ్ళ గద్దె దిగడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకి జాతీయ స్థాయి అవార్డుల పంట పండింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ కేస్ట్ రోడ్ను ట్రాన్స్పోర్ట్ అండర్ సరస్వతి ఏటా అందించే ప్రతిష్టాత్మక 5 నేషనల్ ట్రాన్స్పోర్ట్ ఎక్సైజ్ల అవార్డులు సంస్థకు వరించాయి. 2022-23 ఏడాదికి గాను రహదారి భద్రత, ఇంధన సామర్థ్య నిర్వహణ, సిబ్బంది సంక్షేమం, సాంకేతికత వినియోగం తదితర కేటగిరీలో ఈ జాతీయ స్థాయి పురస్కారాలు TSRTCకి దక్కాయి. రహదారి భద్రతలో ప్రథమ బహుమతి, ఇంధన సామర్థ్య నిర్వహణ మొఫిషియల్ విభాగంలో ప్రథమ, అర్బన్ విభాగంలో ద్వితీయ బహుమతిని TSRTC కైవసం చేసుకుంది. సిబ్బంది సంక్షేమం, ఉత్పత్తి కేటగిరీలో ప్రథమ, సాంకేతికత ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలందించినందుకు గాను మరో ప్రథమ బహుమతిని TSRTC గెలుచుకుంది. 5 అవార్డులను న్యూఢిల్లీలో ఈ నెల 15న TSRTC ఉన్నతాధికారులకు అందజేస్తున్నట్లు ASRTU ప్రకటించింది. TSRTC 5 జాతీయ స్థాయి అవార్డులు గెలుచుకోవడం పట్ల రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. సిబ్బంది నిబద్ధత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేయడం వల్లే సంస్థకు ఈ పురస్కారాలు దక్కాయని ఆయన అన్నారు. అవార్డులు వచ్చేలా కృషి చేసిన RTC అధికారులు, సిబ్బందిని అభినందించారు. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాసనందిత కారు ప్రమాదం కేసులో మిస్టరీ దాదాపు విడినట్టే. టిప్పర్ డ్రైవర్ తప్పిందం ఏమీ లేదని, లాసే కారు డ్రైవర్ ఆకాష్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయింది. నిద్రమత్తులో ఉన్న ఆకాష్ ముందు వెళ్తున్న టిప్పర్ ను వెనక నుంచి బలంగా ఢీకొట్టాడు. ఆ తర్వాత కారు అంతే వేగంతో రైలింగ్ ను ఢీకొట్టడంతో లాసే అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. నిజానికి తొలుత టిప్పరే లాసే కారును ఢీకొట్టి ఉంటుందని పోలీసులు భావించారు. అందుకనే డ్రైవర్ ఆపకుండా పరారయ్యాడని అనుకున్నారు. కానీ సీసీటీవీ ఫుటేజ్ల పరిశీలనలో అసలు విషయం బయటపడింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ టిప్పర్ ను గుర్తించారు. కారు ఢీకొట్టడంతో టిప్పర్ వెనుక సిగ్నల్ లైట్ బోర్డు పగిలిపోయింది. పై భాగంలోని ఇనుపగాడు కూడా పక్కకి వంగిపోయింది. డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని ప్రశ్నిస్తున్నారు. కారు ఢీకొట్టిన విషయం తెలిసి కూడా లేనిపోని తలనొప్పులు ఎందుకన్న ఉద్దేశంతో ఎవరికి సమాచారం ఇవ్వకుండా వెళ్లిపోయి ఉంటాడని భావిస్తున్న పోలీసులు పలు కోణాల్లో విచారిస్తున్నారు.